ఎవరైనా ఒక నెలకి ₹1,00,000 సంపాదిస్తుంటే వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటాం. కానీ అదే ఒక రోజుకి 1 కాదు 2 కాదు ఏకంగా 240 కోట్లు సంపాదిస్తే, అలా సంపాదించడమే కాకుండా తన ఆస్తిలో 99% ఆస్తిని స్వచ్ఛంద సంస్థకు దానం చేసిన మరి ఈయన గురించి ఏమనుకోవాలి? ఆయనే మరెవరో కాదు, మోస్ట్ సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్గా పేరు పొంది ప్రపంచ ధనవంతుల్లో 2nd ప్లేస్లో ఉన్న వారన్ బఫెట్. న్యూస్ పేపర్లో కోక్ బాటిల్లో అమ్ముకునే స్థాయి నుండి ప్రపంచంలోనే ధనవంతుడిగా ఎదిగిన ఈయన జీవితం మనందరికీ ఒక విలువైన ఆర్థిక పాఠం. మరి అటువంటి వ్యక్తి జీవిత చరిత్రను, ఆయన చెప్పిన ఆర్థిక సూత్రాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. 1930వ సంవత్సరం ఆగస్టు 30వ తేదీన అమెరికాలోని ఒమాహా పట్టణంలో జన్మించాడు వారన్ బఫెట్. స్కూల్లో తన తోటి పిల్లలందరూ ఆటపాటలతో గడుపుతున్న సమయంలో ఇంటింటికి తిరిగి న్యూస్ పేపర్లు వేస్తూ, స్టాంపులు అమ్ముతూ, తన తాతగారి కిరాణా కొట్టులో పనిచేస్తూ కొద్ది కొద్దిగా డబ్బును కూడబెట్టాడు. అలా దాచిన డబ్బుతో ఒక పాత పిన్బాల్ గేమ్ మిషన్ కొని జనాలు రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఉంచాడు. దాంతో మంచి లాభాలు వచ్చాయి. అలా వచ్చిన డబ్బుతో తన 11 ఏళ్ల వయసులోనే ఎంతో రిస్క్తో కూడుకున్న స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేశాడు. మొదట్లో నష్టాలు వచ్చినప్పటికీ తర్వాత నెమ్మదిగా లాభాలు రావడం మొదలయ్యాయి. మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు బఫెట్. తన 14 ఏళ్ల వయసులోనే మొట్టమొదటిసారి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడంటే బఫెట్ ఏ విధంగా సంపాదించాడో మీరే అర్థం చేసుకోవచ్చు. 14 ఏళ్ల వయసున్నప్పుడు మనకు ఆర్థిక జ్ఞానం ఎంత ఉండేదో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. బఫెట్కి 19 ఏళ్ల వయసున్నప్పుడు హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకోవడానికి దరఖాస్తు చేసుకుంటే చిన్నవాడని చెప్పి వయసు సరిపోదని యూనివర్సిటీ రిజెక్ట్ చేసింది. బఫెట్కి స్టాక్ మార్కెట్ రంగంలో బెంజమిన్ గ్రాహం అంటే ఎంతో అభిమానం. ఆయన రాసిన ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అనే పుస్తకాన్ని చిన్న వయసులోనే బట్టి పట్టేశాడు. ఇప్పటికీ ఎక్కువగా అమ్ముడవుతున్న పుస్తకంగా ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ పుస్తకం ప్రసిద్ధి చెందింది. బెంజమిన్ గ్రాహం కొలంబియా యూనివర్సిటీలో ప్రొఫెసర్గా చేస్తున్నారని తెలిసి బఫెట్ కూడా అదే యూనివర్సిటీలో చేరాడు. తను కాలేజీలో చదువుతున్నప్పుడే ఒక రోజుకి $176 సంపాదించేవాడు బఫెట్. ఆ కాలేజీలో క్లాసులు చెప్పే ప్రొఫెసర్లకు కూడా అంత సంపాదన వచ్చేది కాదు. 1962వ సంవత్సరంలో అప్పటికే నష్టాల్లో ఉన్నటువంటి బెర్క్షైర్ హాత్వే అనే ఒక టెక్స్టైల్ కంపెనీలో ఎక్కువ మొత్తంలో షేర్లు కొన్నాడు బఫెట్. ఆయన ఆ కంపెనీలో షేర్లు కొనే సమయానికి ఆ కంపెనీ ఒక్కొక్క షేర్ విలువ $7, అంటే మన ఇండియన్ రూపీస్లో $500. ఇప్పుడు ఆ కంపెనీ ఒక షేర్ విలువ 1,62,00,000 పైనే. ఇప్పటికీ అదే కంపెనీకి సీఈఓగా పనిచేస్తున్నారు బఫెట్. ఇదొక్కటే కాదు, కోకోకోలా, వాషింగ్టన్ పోస్ట్, IBM, అమెరికన్ ఎక్స్ప్రెస్, ఫిలిప్స్, జిల్లెట్ వంటి ఎన్నో కంపెనీల్లో బఫెట్కి వాటా ఉంది. వారన్ బఫెట్ ఏదైనా కంపెనీలో షేర్ కొన్నాడని తెలిస్తే చాలు అందరూ అదే కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టేవారు. దాంతో ఆ కంపెనీ షేర్ వాల్యూ అమాంతంగా పెరిగిపోయేది. అప్పట్లో నష్టాల్లో ఉన్న ఎన్నో కంపెనీలు వారన్ బఫెట్ని తమ కంపెనీలో ఇన్వెస్ట్ చేయమని బ్రతిమలాడేవంటే బఫెట్ గొప్పతనం ఏంటో అర్థమవుతుంది. న్యూస్ పేపర్లు అమ్ముకునే స్థాయి నుండి మొదలైన ఆయన అప్పటికే వరుసగా 13 సంవత్సరాల నుండి ప్రపంచ ధనవంతుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న బిల్ గేట్స్ని దాటి 2008వ సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నెంబర్ 1 స్థాయికి చేరాడు వారన్ బఫెట్. ఏదో కొంత సంపాదించగానే పెద్ద పెద్ద భవనాలు, పదుల సంఖ్యలో కార్లు, విలాసవంతమైన జీవితం గడిపే వాళ్ళున్న ఈ రోజుల్లో ప్రపంచ కుబేరుల్లో ఒక్కడే ఉండి కూడా ఎప్పుడో 53 సంవత్సరాల క్రితం కొనుక్కున్న ఒక సాధారణమైన ఇంటిలోనే ఇప్పటికీ నివసిస్తున్నాడు. ఈయన ఇంటికి ఒక గోడ గాని, సెక్యూరిటీ గాని ఏమీ ఉండవు. ఈయన వాడేది ఒక సెకండ్ హ్యాండ్ కారు. ఆ కారుకి డ్రైవర్ గాని, చుట్టూ గార్డ్స్ గాని ఎవరూ ఉండరు. ఈయనే స్వయంగా తన కారుని నడుపుకుంటారు. అంతేకాదు, జెట్ నెట్స్ అనే ఒక పెద్ద విమానాల కంపెనీకి అధిపతి అయినప్పటికీ ఎన్నడూ సొంత పనుల కోసం విమానాన్ని ఉపయోగించలేదు. అంత సాధారణంగా జీవిస్తుంటారు ఈయన. ఈయన ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటారు: నీకు అవసరం లేనివన్నీ కొనుక్కుంటూ పోతే ఏదో ఒక రోజు నీకు అవసరమైన వాటిని అమ్ముకోవాల్సి వస్తుంది, జాగ్రత్త. ప్రపంచంలోనే ధనవంతుడైనటువంటి బిల్ గేట్స్ మొదటిసారి వారన్ బఫెట్ని కలవవలసి వచ్చినప్పుడు అందరిలాంటి వాడే అనుకుని కేవలం అరగంట మాత్రమే సమయం కేటాయిద్దామనుకున్నాడట. కానీ వారన్ బఫెట్ మాట తీరు, మంచితనం, నిరాడంబరత చూసి ఏకంగా 10 గంటల పాటు ఆయనతో గడిపాడట. ఆ మీటింగ్ తర్వాత బిల్ గేట్స్ వారన్ బఫెట్కి అభిమానిగా మారిపోయాడు. ఇప్పటికీ వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులుగా ఉంటున్నారు. అంతేకాదు, బిల్ గేట్స్ నడుపుతున్న బిల్ అండ్ మిలిందా అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థకి వారన్ బఫెట్ తన ఆస్తిలో సుమారుగా $44 బిలియన్ విరాళంగా ఇచ్చేశాడు. $44 బిలియన్ అంటే ఇండియన్ రూపీస్లో 2,86,000 కోట్లకు పైనే.
ఇప్పుడు మీరు చూస్తున్నది వారన్ బఫెట్ గారి ఆదాయం ఏ సంవత్సరంలో ఎంత పెరిగిందో చూపించే చార్ట్. ఆయనకు ఇప్పుడున్న ఆస్తిలో సుమారుగా 99% సంపద ఆయనకు 50 సంవత్సరాలు దాటిన తర్వాతే వచ్చింది. పట్టిందల్లా బంగారం కావడం అదృష్టాన్ని బట్టి ఉంటుంది, కానీ బంగారాన్నే పట్టుకోవడం అనేది నైపుణ్యాన్ని బట్టి ఉంటుంది. వారన్ బఫెట్కి ఆ నైపుణ్యం కావలసినంత ఉంది. ఆ నైపుణ్యం రావడానికి గల ఒకే ఒక కారణం పుస్తకాలను ఎక్కువగా చదవడం. ఈయన రోజులో 80% సమయాన్ని కేవలం పుస్తకాలను చదవడానికే కేటాయిస్తారట. అయితే తాజాగా 2017వ సంవత్సరంలో ఫోర్బ్స్ మ్యాగజైన్ నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల జాబితాలో వారన్ బఫెట్ 2వ స్థానంలో నిలిచారు. ఇప్పుడు ఆయన ఆస్తి 4,90,000 కోట్లు. ఇంత సంపాదించడం ఒక ఎత్తైతే, తాను చనిపోయిన తర్వాత తన ఆస్తిలో 99% స్వచ్ఛంద సేవా సంస్థలకు చెందేలా వీలునామా రాసి మనసున్న కుబేరుడు అనిపించుకున్నాడు వారన్ బఫెట్. అతి సామాన్య స్థాయి నుండి సంపన్నుడిగా ఎదిగిన బఫెట్ ఒక రోజు సంపాదన 37 మిలియన్ అమెరికన్ డాలర్లు, అంటే ఒక రోజుకి 240 కోట్లకు పైనే. అంత సంపాదన ఉండి కూడా ఎంతో నిరాడంబరంగా సామాన్యంగా జీవిస్తున్న ఈయన జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. చివరగా వారన్ బఫెట్ జీవితాన్ని మార్చిన ద ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అనే పుస్తకాన్ని మీరు కూడా చదవాలనుకుంటే ఆ పుస్తకాన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే లింక్ని ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ పుస్తకాన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా చదవండి. ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల గురించి, ఆ జాబితాలో మన ఇండియన్స్ ఎవరెవరు ఉన్నారో తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాగే మరెంతో మంది జీవిత గాథలను తెలుసుకోవడానికి తెలుగుబడి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.